ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అనివేటి మండపంలో ధ్వజస్తంభానికి స్వర్ణమయం, మేఖలాలు, సుదర్శన చక్రం వంటి పనులు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం ధ్వజస్తంభానికి అమర్చిన స్వర్ణ మేఖలాలు, సుదర్శన చక్రానికి ఇన్ఛార్జి ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు, పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించారు. 300 కిలోల రాగితో రూపొందించిన ధ్వజస్తంభానికి తాపడానికి 1800 గ్రాములు బంగారం అయిందని దేవస్థానం అధికారులు తెలిపారు. నెల్లూరుకు చెందిన దాతల సహాయంతో 3 కోట్ల రూపాయలతో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట, దానికి స్వర్ణ కవచం పనులు గత సంవత్సరం కాలం ప్రారంభమైన సంగతి విదితమే. ఈ ధ్వజస్తంభం కవచాల పనులను చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బంగారు పూత పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన ధ్వజస్తంభదాత దంపతులు, ఏఈఓ దామెర్ల కృష్ణారావు, నాగభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభిరామమూర్తి, పెదపండు, అర్చకులు కోట సుబ్రహ్మణ్యం, దత్తు శర్మ, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం. ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వేలంగి గ్రామంలో జగన్నాథం వెంకట శివకు చెందిన కుక్కను అదే గ్రామానికి చెందిన మొండి రాజు అనే వ్యక్తి నాటు తుపాకీతో చంపడం జరిగిందని పోలీసులు తెలిపారు. 8వ తారీఖున గురువారం నాడు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో మొండి రాజును అదుపులోకి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, అన్నవరం. జగన్నాథం వెంకట శివ సన్ ఆఫ్ వీర వెంకట సత్యనారాయణ చెందినటువంటి కుక్కను మొన్న అనగా 7వ తేదీ రాత్రి 9:45 మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు వేలంగి గ్రామం అనే అతని వద్ద ఉన్నటువంటి నాటు తుపాకీతో ఆ యొక్క కుక్కని కాల్చి చెప్పిన విషయంపై వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా 8/7/2024 తేదీ ఉదయం 10 గంటలకు మా అన్నవరం పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. దానివంటి విజ్ఞప్తి ఏంటంటే, నాటు తుపాకీలను ఉపయోగించడము, కలిగి ఉండడము అనేది నేరం. సో ఎవరైతే నాటు తుపాకీని కలిగి ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లో వాటిని స్వాధీనం చేయించేటట్లుగా ఆ యొక్క పబ్లిక్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈ తుపాకీలను ఉపయోగించడం అనేది నేరము, నిషేధం కూడాను. దయచేసి మీడియా వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కాస్త ఆ యొక్క సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి పబ్లిక్కి తెలియజేసి ఎక్కడైతే నాటు తుపాకీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటట్టు మా యొక్క స్టేషన్లో వాటిని అప్పగించేటట్లు మాకు సహకరించాల్సిందిగా అన్నవరం పోలీసు వారి తరఫున మేము కోరుచున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఘట్టమనేని అభిమానులకు పండగ రోజని మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షుడు బవిరిశెట్టి మురళీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, ప్రయోగాత్మక సినిమాలను తీసి ప్రజల అభిమానాన్ని చూరగొన్న పద్మభూషణుడైన సూపర్ స్టార్ కృష్ణను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ దేవాలయాల్లో మహేష్ బాబు గోతనామాలతో పూజలు నిర్వహించారు. 100 పడకల ఏరియా ఆసుపత్రిలో పుట్టపర్తి సాయి ట్రస్ట్ ద్వారా పేషెంట్లకు, సహాయకులకు 100 మందికి పైగా అన్నదానం చేసినట్లు యువసేన అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. హీరో కృష్ణ జ్ఞాపకార్థం రాత్రింబవళ్లో ప్రజలకు ఉపయోగపడేలా 36,000లో కొత్త చలివేంద్రాన్ని నిర్మించి ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున సూపర్ స్టార్ మహేష్ అభిమానులు పాల్గొన్నట్లు మహేష్ యువసేన అధ్యక్షుడు బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. share, subscribe our channel.